వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోలీస్ అమరవీరులను స్మరిస్తూ క్రొవ్వొత్తుల ర్యాలీ. పోలీస్ అమరవీరుల త్యాగాలను మరవవద్దు. ఎస్పీ మహేష్ బి గీతే. మెరుగైన పరిపాలన అందించేందుకు అన్ని విభాగాలు ఒకే చోట. సమీకృత కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి. శంషాబాద్ లో 33వ భరోసా సెంటర్ ఏర్పాటు. భరోసా సెంటర్ ను ప్రారంభించిన డీజీపీ శివధర్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా వారిని స్మరిస్తూ జిల్లా కేంద్రంలో నేతన్న చౌరస్తా నుండి అంబేద్కర్ చౌక్ మీదుగా గాంధీ చౌరస్తా వరకు క్రొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మహేష్ బి గీతే మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకే ప్రాణాలు అర్పించిన పోలీసుల అమరవీరులను ప్రజలు మరవవద్దని, వారి త్యాగాలను స్మరించుకునేలా ప్రతి సంవత్సరం అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు. వారిని స్మరిస్తూ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, సైకిల్ ర్యాలీ, 2K రన్, వ్యాస రచన పోటీలు, షార్ట్ ఫిలిమ్స్, ఓపెన్ హౌస్ కార్యక్రమాలు నిర్వహించామని ఎస్పీ అన్నారు. Part of Police Meritorious Week. So from 21st August, October నుంచి ఈరోజు Police Meritorious Week we are doing various activity including this blood donation camp, and this is the last activity. So these are our soldiers, our brave soldiers who laid down their duty for laid down their life for doing their duty. So this is the salute from all of us, all the this is a salute from this brave police officers and their family members. So all the people who participated along with police. So and हृदयपूर्वक धन्यवादालु अंदरिकी जो भी पार्टिसिपेट हुआ इस कैंडल रैली में. और ये जो सोल्जर्स है, मैं एक इंश्योर करना चाह रहा हूँ कि हम जो भी पुलिस फोर्स है हम इनके मतलब ऑलवेज इनके फैमिली के साथ है. जब भी इनको कुछ भी हेल्प चाहिए होता है वो हमारे पास आते हैं. हम ऑलवेज ये पुलिस फैमिली का पार्ट है और ये हमेशा रहेंगे.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు డివిజన్ పరిధిలోని బ్లాక్ ఆఫీస్ ప్రాంగణంలో 2 కోట్ల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ సమీకృత కార్యాలయ భవనాన్ని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదిత్రి హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ, జీవీఆర్ ఎంటర్ప్రైజెస్ సంస్థల సౌజన్యంతో భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు. ప్రజలకు మెరుగైన పరిపాలన అందించడంలో భాగంగా నీటిపారుదల, గ్రామీణ నీటిపారుదల, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ విభాగం, అంగన్వాడీ భాగాలకు సంబంధించి అంగన్వాడీ భాగాలకు చెందినటువంటి నియోజకవర్గ స్థాయి కార్యాలయాలు అన్నింటినీ ఒకే చోట ఒకే భవనంలోని కార్యకలాపాలు నిర్వహించేలా భవనాన్ని నిర్మించినట్లుగా తెలిపారు. అటెళ్ళేడమ్మా చూద్దరు మేడం కొంచెం అన్న కొద్ది సైడ్ ఈరోజు పటాన్చెరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సమితి ఆవరణంలో, మండల పరిషత్ ఆవరణంలో ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కాంప్లెక్స్ కట్టడం జరిగింది. అన్ని శాఖల వారు ఒక్క దగ్గర ఉంటే ప్రజలకు ఉపయోగం ఉంటుంది. అధికార యంత్రాంగం అంతా భవనం కరెక్ట్ ఉంటే పనిగిడ కరెక్ట్ చేస్తారు, ప్రజలకు అందుబాటులో ఉంటారు అన్న ఆలోచనతోటి 2 కోట్ల రూపాయలతోటి దీనిని కంప్లీట్ చేయడం జరిగింది. 1,25,00,000 ఆదిత్రి కన్స్ట్రక్షన్ వారి చేత, 75 లక్షలు జీవీఆర్ ఎంటర్ప్రైజ్ చేత, మా సొంత కంపెనీ ద్వారా 75 లక్షలు పెట్టి బిల్డింగ్ భవనాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ పటాన్చెరు సమితి మండలానికి, పటాన్చెరు ఈ ఆవరణానికి ఒక చరిత్ర ఉంది. ఇదొక రాజ్యాంగం ఏర్పడిన తర్వాత ఇది సమితిగా ఏర్పాటు, పరిపాలన వ్యవహారము, పంచాయతీరాజ్ చట్ట వ్యవహారం ఏ విధంగా ఉంటుందనే ఆలోచనతో ఆల్ ఇండియా లెవెల్లో ఇది ఒక మోడల్ సమితిగా తీసుకున్నటువంటి ఒక స్థలం. ఇది దప్పు నర్సయ్య అని 90 ఎకరాల 27 గుంటల ల్యాండ్. ఇది పటాన్చెరు నివాస అయినా ఈ దానం ఇవ్వడం జరిగింది. అది ఈరోజు పెద్ద ఎత్తున ఈ సమితి ద్వారా పెద్ద పెద్ద నాయకులు ఎదిగి రాష్ట్రానికి సేవలు అందించిన దాఖలాలు ఇటు వ్యక్తి రామచంద్రారెడ్డి గారు, సదాశివరెడ్డి గారు, చాలామంది పెద్ద పెద్ద నాయకులు దీన్ని ఇక్కడ నుంచి సమితి ప్రెసిడెంట్ చేసి వారు ఈ ప్రాంతానికి సేవలు అందించడం, ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి సేవలు అందించడం జరిగింది. దీని గౌరవాన్ని కాపాడే విధంగా అందుకే ఈ సమితి ఆవరణంలో అన్ని సమకూర్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా అధికార యంత్రాంగం అంతా ఇక్కడ ఉండి పనిచేసి వాళ్ళ అవసరాలను తీర్చే విధంగా ఎంఆర్ఓ ఆఫీసు, ఎండిఓ ఆఫీసు, అన్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపల్ కేంద్రంలో ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పక్కన భరోసా సెంటర్ ను డీజీపీ శివధర్ రెడ్డి నూతనంగా ఏర్పాటు చేశారు. మహిళలు తమకు జరిగినటువంటి అన్యాయాలను అందరిలో చెప్పుకునేందుకు వీలు లేకపోవడంతో మహిళల కోసం భరోసా సెంటర్ ను ఏర్పాటు చేశామని శివధర్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలోని 33 భరోసా సెంటర్లు ప్రారంభించామని అన్నారు. రానున్న రోజుల్లో జిల్లాల్లో కూడా భరోసా సెంటర్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. భరోసా సెంటర్లతో మహిళలకు పూర్తి భరోసా కల్పించేందుకు అధికారులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు అందుబాటులో ఉంటారని తెలిపారు.
कंपनी रक्षण के लिए आज इधर మనము ఎంకరేజ్ చేస్తే సార్ వాళ్ళు కరెక్ట్ వస్తారా బా లో 2016 సంవత్సరంలో మనం తెలంగాణ రాష్ట్రంలో ఈ భరోసా సెంటర్స్ ని స్టార్ట్ చేయడం మొదలుపెట్టినాము. ఫస్ట్ హైదరాబాద్ లో మొదలుపెట్టినాము. ఇది 33వ భరోసా సెంటర్ ఇక్కడ ఓపెన్ చేసింది. ఇంకా ఒక 5-6 డిస్ట్రిక్ట్లలో ఇది భరోసా సెంటర్ ఓపెన్ చేస్తుంది. అది కూడా చేస్తాం త్వరలోనే. వీటి ఉద్దేశం ఏంటంటే ఈ మహిళలకు పిల్లలకు ఈ పోక్సో యాక్ట్ కింద కానీ ఇట్లా వైలెన్స్ గురయ్యే హింసకు గురయ్యేటువంటి మహిళల కోసం అని చెప్పి ఏర్పాటు చేసినటువంటి ఈ భరోసా సెంటర్ ఇది. బేసికల్ గా ఏంటంటే ఈ పోలీస్ స్టేషన్ రావడము, వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడము, అందులో మనసు విప్పి మాట్లాడలేకపోవటము, ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి అట్లా కాకుండా పోలీసులతో సంబంధం ఉంచుతూనే పోలీసులకు సపరేట్గా ఉంచాలన్న ఉద్దేశంతో ఒక భరోసా సెంటర్ మనం స్టార్ట్ చేసాం. అప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎవరైతే భరోసా సెంటర్కి వస్తారో వాళ్ళు పూర్తిగా మనసు చూపి మాట్లాడతారు, వాళ్ళకున్న సమస్యలు చెప్పుకుంటారు. కొన్నిసార్లు సమస్యలు పోలీసులకు చెప్పుకునే సమస్యలు ఉండొచ్చు. అట్లా కాకుండా ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చిన శిక్షణ పొందినటువంటి కౌన్సిలర్స్ ఉంటారు ఇక్కడ. వాళ్ళకి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు. ఆ చెప్పుకున్న సమస్యలలో వాళ్ళ ఆ సమస్యలను అనుగుణంగా మనం దాన్ని పరిష్కారం చేస్తుంటాము. ఆ కోర్టు వ్యవహారం కానీ వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్ ఎయిడ్ కానీ అట్లాంటివి కూడా ఉంటుంది ఇక్కడ. సో విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్లస్ మన విమెన్ సేఫ్టీ వింగ్, మన సిఐడిలో ఉండేటువంటి విమెన్ సేఫ్టీ వింగ్, వీళ్ళు కలిసి ఇది చేస్తుంటారు. ఇందులో ఇప్పటికి 33 ఓపెన్ అయినాయి. దీంతో పాటుగా ఇంకో 6 జిల్లాల్లో చేయాల్సి ఉంది, అది కూడా చేస్తాం. So thank you very much. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని సీఐ వినోద్ రెడ్డి, ఎస్ఐ సందీప్, వివిధ పార్టీల నాయకులు, యువజన సంఘాల యువకుల ఆధ్వర్యంలో 2K రన్ ఫర్ యూనిటీని నిర్వహించారు. జాతీయ సమైక్యత సందేశాన్ని ఇస్తూ ఇందలవాయి మండలంలోని ధరణి ఆసుపత్రి నుండి పాటితాండా వరకు జరిగినటువంటి ఈ పరుగుల్లో పోలీసు అధికారులు, సిబ్బంది, స్థానిక విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని దేశభక్తిని చాటారు. ఈ సందర్భంగా డిచ్పల్లి సీఐ వినోద్ రెడ్డి మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి మరియు ఏక్తా దివాస్ సందర్భంగా నిజామాబాద్ కమిషనరేట్ సిపి సాయి చైతన్య ఆదేశాలతో 2K రన్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఒక్క నిమిషం దించుకోవాలి మాన్యువల్ లేదు కదా, దించుకోవాలి మాన్యువల్ లేదు కదా.
నిజామాబాద్ సిటీ గారి ఆదేశాల మేరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 రాష్ట్రీయ ఏకతా దినోత్సవం సందర్భంగా ప్రతి పోలీస్ సిటీ పరిధిలో కూడా టూకే రన్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు అంజల్వాయి హెడ్ క్వార్టర్ నుండి కూడా అందరి యూత్ను తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు. మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి రాష్ట్రీయ ఏకతా దివస్ సందర్భంగా డీఎస్పీ ప్రభాకర్ తో కలిసి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి టూకే రన్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక మైత్రి మైదానం నుండి పట్టణ వివిధ కాలనీల గుండా టూకే రన్ నిర్వహించారు. సామాజిక ఐకమత్యానికి ప్రతీకగా ఈ యొక్క కార్యక్రమంలోని పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, యువకులు, విద్యార్థులు, మీడియా ప్రతినిధులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, యువకులు, విద్యార్థులు, మీడియా ప్రతినిధులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసులు రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా నుంచి బతుకమ్మ ఘాట్ వరకు టూకే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని నర్సింగ్ కాలేజీ విద్యార్థినులు, పోలీస్ సిబ్బంది, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశ ఐక్యత, సమగ్రతకు ప్రతీకగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. Good morning.
It is a birth anniversary, 150th birth anniversary of Sardar Vallabhbhai Patel, and Iroju we organize one unity run program of 2 kilometers from Ambedkar statue to Kamma Ghat to create awareness and to celebrate the 150th birth anniversary of Sardar Vallabhbhai Patel. He is the Iron Man of India. So, this program lo our main uddesham is to create awareness among people regarding the values and the spirit of Sardar Vallabhbhai Patel. Values and the main 3 values, that is unity, integrity and selfless service to the nation. So, to celebrate or to create awareness among people, we have organized this program. Thank you. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోలీస్ అమరవీరులను స్మరిస్తూ ప్రవృత్తుల ర్యాలీ. పోలీస్ అమరవీరుల త్యాగాలను మరవవద్దు, ఎస్పీ మహేష్ బి గీతే. మెరుగైన పరిపాలన అందించేందుకు అన్ని విభాగాలు ఒకే చోట, సమీకృత కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి. శంషాబాద్ లో 33వ భరోసా సెంటర్ ఏర్పాటు. భరోసా సెంటర్ ను ప్రారంభించిన డీజీపీ శివధర్ రెడ్డి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.